దేవుడు ఒక మనిషికి ఇచ్చిన వేరు వేరు దశలను బట్టి మనము దేవుని స్తుతించాలి. దావీదు అంటాడు, ప్రభువా నేను తల్లి గర్భంలో రూపింపబడినది నేను ఆలోచించినప్పుడు నాకు భయం వేసింది అని అంటాడు. అంటే వి నీడ్ టు థింక్ అబౌట్ అవర్ బర్త్. మన శరీరమును మనం ఆలోచన చేసుకోవాలి. అలాగే ప్రకృతి కోసం కూడా ఆలోచించాలంటాడు. ప్రకృతిలో ఉన్న జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచించుట వలన అంటాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు ఆలోచన చేయాలంటే అవన్నీ కూడా ప్రకృతి, నీవు, నీ పుట్టుక, నీ అవయవాలు, నీ దైనందిన జీవితం, ఎవ్రీథింగ్ అన్నీ కూడా దేవునికి నీకు ఉండవలసిన ఆ బంధాన్ని, లేకపోతే దేవునికి నీకు మధ్య సత్సంబంధాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. అందుచేతన ఒక భక్తుడు తన జీవితంలో ప్రతి వాటిని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేస్తూ అతడు దినదినము దేవునికి దగ్గర అవుతాడు.